ఈ వీడియో చూసే వాళ్ళలో చాలామంది ప్రభాస్ నటించినటువంటి ఛత్రపతి సినిమా చూసే ఉండుంటారు. అందులో హీరో చిన్నతనంలో అతని తల్లి ఛత్రపతి శివాజీ గొప్పతనం గురించి చెబుతుంది. తన కోసం బతికేవాడు మనిషి, నలుగురి కోసం బ్రతికేవాడు ఛత్రపతి అని చెబుతుంది. తల్లి మాటలు నరనరాన ఎక్కించుకున్నటువంటి హీరో తన వాళ్ల కోసం అండగా నిలబడతాడు. అదే తల్లి మాటలను జీర్ణించుకొని ఆ మహాతల్లి చూపించిన బాటలో నడిచిన శివాజీ షహాజీ బోన్స్లే ఛత్రపతి శివాజీ అయ్యాడు. అందుకే అంటాను, జీజాబాయి లాంటి గొప్ప తల్లి లేకుంటే మన దేశానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి యోధుడు ఉండేవాడు కాదు. జీజాబాయి లాంటి గొప్ప రాజమాత లేకుంటే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న గొప్ప పరాక్రమవంతుడు సంభాజీ మహారాజ్ గురించి మాట్లాడుకునే వాళ్ళమే కాదు. అసలు అదంతా ఎందుకు? ఈరోజు మనం చూస్తున్న భారతదేశం ఇంకా సనాతన ధర్మాన్ని ఆస్వాదిస్తుంది, తన మూలాలను ఇంకా సజీవంగా ఉంచుకుంది అంటే అందులో జీజాబాయి కృషి ఎంతో ఉంది. ఈ విషయంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియో చూడండి. ఖచ్చితంగా మీకు గూస్ బంప్స్ రాకపోతే నన్ను అడగండి. శివాజీ మహారాజ్, సంభాజీ మహారాజుల జీవితాలకు ఎంత మాత్రం తీసిపోని స్ఫూర్తి రగిలించే కథ జీజాబాయిది. కొడుకుని వీరుణ్ణి చేసిన వీరమాత, మనవడిని ధీరుణ్ణి చేసిన రాజమాత జీజాబాయి.